హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము సీతంపేట వచ్చాము ఒక పార్క్ దగ్గర చూడడానికి. స్టార్టింగ్లో సీతంపేటలో దగ్గర ఐ లవ్ యూ సీతంపేట అని సింబల్ వస్తుంది. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఒక్కొక్కరికి ఈచ్ 50 రూపీస్ టికెట్ తీసుకుంటారండి. ఈ లోపల స్టార్టింగ్ రాగానే ఈ పార్క్ ఒకటి కనిపిస్తుంది. మీరు మా పిల్లలండి. వీళ్ళు చుట్టూ అందాలు చూడడానికి ఫస్ట్ ఎంట్రన్స్. ఈ బటర్ఫ్లై కొత్తగా పెట్టారండి. ఇది ఇంకా స్టార్టింగ్ ఇలా లోపల 5D థియేటర్ అండి. ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చు ఆ థియేటర్లోకి వెళ్ళి. చిన్నప్పుడు మనం తాటి బొరుగులతో చిన్న బౌల్ చేసుకునే వాళ్ళం కదండి. ఆ బౌల్ తాలూకు ఇది ఇక్కడ. ఇవి చూస్తే చిన్నప్పుడు మనం ఎలా ఉన్నామో అది మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఇదంతా పార్క్ ప్లేస్ అండి. ఇది పిల్లలు ఆడుకోవడానికి చేయడానికి ఉన్నాం. అలా లోపలికి వెళ్తుంటే ఇక్కడ ఈచ్ వన్ 40 రూపీస్ 50 రూపీస్ టికెట్లు ఉంటాయండి. ఆ స్టాట్యూ పైకి ఎక్కడానికి దిగడానికి ఉన్నాం. వాళ్ళు పైకి ఎక్కడానికి. ఇంకా దానికి సంబంధించిన రేట్లకు సంబంధించిన బోర్డు అండి ఇది. ఈ తాళ్ళు పట్టుకొని చిన్నపిల్లలు యువతల నుండి అవతలకి వెళ్ళడానికి, అవతల నుండి అవతల రావడానికి ఇదొకటి. చిన్నప్పుడు మనం చిక్కుబుక్కు చేయలే అని ఆడుకునే వాళ్ళం కదా, దాని తాలూకు ఇదండి ఇది. ఈ లైఫ్ ఫిష్ బోర్డు. ఈచ్ వన్ పర్సన్కి 60 రూపీస్ అండి టికెట్. ఇక్కడ లైవ్ బోటు ఒక షిప్ వస్తుంది. ఆ షిప్లోని ఎనమంది ఎవరు తినమని పడతారు. చిన్నప్పుడు మనం గేదెల మీద కూర్చొని ఆడేవాళ్ళం కదా, 90s వాళ్ళు తెలుస్తుంది రండి. జాకెట్ వేసి షిప్లో ఎక్కాము. ఇప్పుడు ఇలా ఒక రౌండ్ ఇలా మొత్తం అండి. ఈ చివరి నుండి ఆ చివరికి వెళ్ళి ఆ చివరి నుండి ఇలాగ ఇచ్చేసి ఒక రౌండ్కేనండి అది. అందుకే కదా ఇక బోట్ వచ్చింది. వాళ్ళు దిగిన తర్వాత మేము మళ్ళీ పైకి ఎక్కాలి. ఎక్కే స్టార్ట్ అయ్యామండి. ఇవి పట్టుకోవడానికి సేఫ్టీ. సగ తోవకు వచ్చాము. చూసారా వ్యూ ఎంత బాగుందో. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అయ్యాము అటు నుండి ఇటు. ట్రిప్ అయిపోయిందండి, దగ్గరికి వచ్చాము. ఇది దిగిపోతే మన బ్యాచ్ అయిపోతే నెక్స్ట్ బ్యాచ్ రెడీగా ఉన్నారు. ఆ పక్కలే వ్యూ ఉందండి. చిన్నప్పుడు మనం అష్టాచెమ్మట ఆడేవాళ్ళం కదా, దాని తాలూకు మా బాబు అక్కడ చూస్తున్నారు. ఇద్దరు పిల్లలను. మా ఇద్దరు పిల్లలు ముందు చూపిస్తున్నారు వ్యూ ఎలా ఉంది ఏమని. ఇదిగోండి ఇక్కడ ఇంకో స్టాట్యూ ఉంది. ఇది ఒక లేడీకి ఇది స్టాట్యూ. చిన్నప్పుడు మనం కానాల దగ్గర కూర్చొని అష్టాచెమ్మలు ఆడేవాళ్ళం కదా,
దాని తాలూకు ఇదండి ఇది. అందుకే అక్కడ స్టాట్యూ పెట్టారు, ఇద్దరు ఆడపిల్లలు పెట్టి. చిన్నప్పుడు కర్రబిల్ల ఆడేవాళ్ళం కదా, దాని తాలూకు స్టాట్యూ ఇది. ఇవన్నీ కూడా 90s బ్యాచ్కి అయితే తెలుస్తుందండి. ఇప్పుడు పిల్లలకి పెద్దగా తెలియవు, సెల్ టీవీ తప్పించి ఇంకేం తెలియవు. పోయిందా పెట్టేశారు ఫోటోల కోసమే. తాడు బ్రిడ్జ్ అండి ఇది. ఓన్లీ ఈ చివరి నుండి ఆ చివరికి వెళ్ళడానికి తాడు మీద వెళ్ళి పట్టుకొని సపోర్ట్లు వెళ్ళాలి. దీనికి టికెట్ 60 రూపాయలు తీసుకుంటారు ఈచ్ 1 పర్సన్కి. మా బాబు నేను వెళ్తున్నామండి ఇప్పుడు. నేను ముందు నడుస్తుంటే ఇటు వెనక్కి ఇస్తున్నాడు, ఆ తాడు ఊపుతుంటే షేక్ వస్తే దాన్ని కొద్దిగా ఆట పట్టిస్తున్నాడు అనమాట. ఇదిగోండి లైవ్ బోట్ వెళ్తుంది చూడండి. ఈ బోట్లోనే మనం ఎక్కాము. అంటే మా ఫ్రంట్ కెమెరా కరెక్ట్ క్లారిటీ లేకపోవడం మీకు అది చూపించలేదు, అందుకే ఇప్పుడు ఆ లైవ్ బోట్ చూపిస్తున్నాను. తీయమంటారు కదా ఆధార్ నెక్స్ట్ వ్యూ అలాగే వెళ్తుంటాము. ఈ వీడియో చూసిన వాళ్ళు సీతంపేట పార్క్కి ఎంతమంది వెళ్ళారో కామెంట్లో తెలపండి. చిన్నప్పుడు మనం గాజు పిక్కలాట ఆడుకునే వాళ్ళం కదండి, దాని తాలూకు స్టాట్యూ ఇదండి ఇది. కొంతమంది గోలి పిక్కలు అంటారు, కొంతమంది గాజు పిక్కలు అంటారు. అలా ముందుకు వెళ్తూ ఇదిగోండి గరుడ తాలూకు వ్యూ అండి ఇది. ఆపోజిట్ ఎండ పడమటి నుండి రావడం వల్ల కొద్దిగా వీడియో క్లారిటీ తగ్గుతుంది. గరుడ తాలూకు స్టాట్యూ అండి ఇది. చుట్టూ కొండ ప్రాంతము వ్యూ ఒక చూడండి. ఇక్కడ తీసి సాయంత్రం అయితే ఫోటోలు తీసుకుంటే భలే ఉంటుందండి వ్యూ. ఇది రోబ్ సైకిల్ తొక్కడం అండి. రోబ్ మీద మన సైకిల్ తొక్కడము. కింద ఒక సిట్టింగ్ ఒక సైకిల్ ఉంటుంది, పైన నిల్చొని ఒక తొక్కే సైకిల్ ఒకటి ఉంటుంది. 2 విధాలు ఇక్కడ ఉంటాయి. మనం కావాలంటే కింద టికెట్ తీసుకొని పైకి వెళ్ళి సైకిల్ చేయొచ్చు. సర్కస్లో చేసినట్టుగా ఉంటుందండి అది. కొద్ది భయం ఉన్న మట్టుకు ఇలా సైక్లింగ్ చేయకూడదు. అలాగే మన సేఫ్టీ ఉంటాయిలేండి, ప్రాబ్లం కాదు. ఇదిగోండి కూర్చొని సైక్లింగ్ ఇది. ఆయన సైకిల్ తొక్కుతుంటే ఈ ముందు ఆయనేమో తాడుతో లాగుతుంటాడు, పైన ఏమో మనకు రోబ్ మీద సైకిల్ ఉంటుంది, అది మామూలు తొక్కుని వెళ్ళిపోవడమేనండి. పిల్లలు ఆడుకునేవి ఇక్కడ ట్రైన్లు. జంపింగ్, ఇది బులక్. ఇది దీనికి కూడా టిక్టేనండి, ప్రతిదీ టిక్టేనే. అలా ముందుకెళ్తుంటే
చిన్నప్పుడు చిక్కుబుక్కు రైలు ఆడేవాళ్ళం కదండి, దాని తాలూకు వ్యూ. ముందు ఒకటి ఉంది, ఇప్పుడు ఇది ఒకటి. చెక్క బిల్ల ఆడేవాళ్ళం గుర్తుందండి. ఆ చెక్క బిల్ల తాలూకా స్టాట్యూస్ అండి ఇవి. వరుస 4 చెక్కలు పెట్టి ఒక బాల్తో కొట్టడము, అవి అయిపోయిన తర్వాత ఆ బాల్ తీసి ఇంకొకరికి కొట్టడము, ఆ ఆట అండి అది. గుర్రంపల్లి ఆడేవాళ్ళం కదా చిన్నప్పుడు, ఆ గుర్రంపల్లి తాలూకు స్టాట్యూ అది. అలా వెళ్తే ఇక్కడ షూటింగ్స్ ఉంటాయండి. యారోది ఒకటి, మామూలు గన్తో షూటింగ్ ఒకటి ఉంటాయి. దీనికి టికెటేనండి ఇది. ఇంకో మా ముందు ఎవరో చేస్తున్నారు ఆయన. ఇది యారో సెక్షన్. ఇది టికెటేనండి. ఏమైనా పాయింట్ మా కొడితే ఏమైనా డబ్బులు ఇవ్వడం టికెట్ ఉండదు. జస్ట్ మన టాలెంట్ చేసుకోవడం అంతవరకు అని. గన్ షూట్ అండి ఇది. ఇది సేమ్ అంతేనే. 40 రూపీస్కి 4 గుళ్ళు ఇస్తారండి. ఆ 4 గుళ్ళు అయిపోతే గన్ హ్యాండ్ ఓవర్ చేసేది వాళ్ళకి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది బుల్లెట్ బండి. ఇది 4 వీల్ది తల బండి. ఇది 2 రౌండ్లు వేసుకొని రావడానికి 300 తీసుకుంటారు టికెట్ అండి ఇది. ఇదండి పార్క్లో ఉన్న లోపల తలకు విషయాలు. ఇప్పుడు అలా మనం బయటకు వెళ్దాము. థ్యాంక్ యూ విజిటింగ్ అగైన్. ఇలా ఒక చెకింగ్ ఆఫీసర్లే మనిషి ఒకటి చూడండి. మన బైక్ ఎట్టి వెళ్తున్నా. సీతంపేటలోని కొత్తగా తిరుపతి దేవస్థానం వాళ్ళు గుడి నిర్మించి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అది బోర్డు అండి. అది వెంకటేశ్వర స్వామి తరగతి. సీతంపేట స్టార్టింగ్లోనే ఉంటుంది ఇది.